టీడీపీ జనసేన కార్యకర్తలు చేసినటువంటి దాడిని, చేసినటువంటి అరాచకాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఆమె ఒక ప్రజాప్రతినిధి, ఆమె ముఖ్యంగా ఒక బీసీ మహిళ. ఆమె కారు చుట్టుముట్టి కత్తులతో కర్రలతో దాడి చేస్తూ ఉంటే పోలీసులు అక్కడే ఉండి సినిమా చూస్తున్నట్టు ప్రేక్షకుల పాత్ర పోషించారు తప్ప ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోలేదు. అంటే కూటమి ప్రభుత్వంలో పోలీస్ వ్యవస్థ ఎంతగా దిగజారిపోయింది ఈ ఒక్క సంఘటన ద్వారా మనం అర్థం చేసుకోగలం. అంటే కూటమి ప్రభుత్వంలో మహిళలకు భద్రత లేదు అని మరొకసారి రుజువైంది. ఈరోజు ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న మహిళకే పోలీసులు రక్షణ కల్పించలేకపోతే సామాన్య మహిళల పరిస్థితి ఏంటి? అసలు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారండి? మహిళలపైన దాడులు జరిగితే తాట తీస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని చెప్పి ఊగిపోతూ ప్రసంగాలు ఇచ్చారు కదా. మరి ఈరోజు మహిళలపైన ఇన్ని అరాచకాలు, దాడులు జరుగుతూ ఉంటే మీరు ఎక్కడున్నారు? అసలు మీరు ఈ రాష్ట్రంలో ఉన్నారా? అసలు మీరు కూటమిలో ఉన్నారా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏంటంటే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న ప్రతి ఒక్కరిపైన కూడా టార్గెట్ చేసి మరీ దాడి చేస్తూ ఉన్నారు. ప్రజలు ప్రతిదీ గమనిస్తూ ఉన్నారు. రానున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా కూటమికి గట్టిగా బుద్ధి చెప్తారు. ఖచ్చితంగా ఘోరమైనటువంటి ఓటమిని చవి చూస్తారని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాము.